ప్రకటన గ్రంథంలో దేవుడు, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల లోపలికి వచ్చి నేను వానితోనూ వాడు నాతోనూ భోజనం చేయుదురు అని చెప్తున్నాడు. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, కడవరి దినముల్లో జీవిస్తున్న సంఘము లోక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదములను చూచుచు ఆ ఆశీర్వాదములు అనుభవించడంలో మునిగిపోయినదై దేవుడిని విస్మరించి తన సొంత ఉద్దేశమును జరిగించట ప్రారంభించినది. దీనిని బట్టి మన జీవితంలో దేవునికి చోటు లేకుండా పోయినది. అందువలన దేవుడు బయట నుండి తలుపు తట్టుచున్నాడట. ఇదిగో నా స్వరము విని నన్ను నీలో చేర్చుకో, అప్పుడు నీతో సహవాసం చేయబోతున్నాను. నా సహవాసం బట్టి నిజమైన దీవెన అన్నది నువ్వు పొందబోతున్నావు. అప్పుడు సాతాను నువ్వు జయించగలిగిన వాడు అవుతావు. అప్పుడు ఎత్తబడే సంఘములో నేను నిన్ను చేర్చబోతున్నాను. ఈ సంఘమే 1000 ఏళ్ల పాలనలో నాతో కూడా సింహాసనం మీద ఆసీనుడై లోకమును పాలించబోతున్నారు.